నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. గుడ్డు సంపూర్ణ పోషకాహారం అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. రోజుకు ఒక గుడ్డుతో మంచి ఆరోగ్యం సొంతమవుతుందని వైద్యులు కూడా చెప్తున్నది. కానీ ఇటీవల కాలంలో మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బుల సమస్యల నేపథ్యంలో కోడిగుడ్ల వినియోగంపై భిన్నమైన అభిప్రాయాలు ఎన్నో ప్రచారంలోకి వస్తున్నాయి. మరి రోజుకో గుడ్డు తింటే మన గుండెకు మంచిదేనా? దానివల్ల జరిగే మేలు కీడేమిటో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? గుడ్డుతో ప్రయోజనాలేమిటో, ఇబ్బందులేమిటో ఇప్పుడు చూద్దాం. గుడ్డులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉంటాయి. అందుకే వాటిని సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డులోని విటమిన్ ఏ, విటమిన్ బి12, సెలీనియం వంటివి మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు తోడ్పడతాయి. మన శరీరంలో ఉండే గుండె ఆరోగ్యానికి కూడా చేసే హెమోసిస్టిన్ అనే అమైనో ఆమ్లాన్ని బ్రేక్ చేయగల కొలైన్ అనే ప్రోటీన్ గుడ్డులో ఉంటుంది. అంటే గుండెకు చెడు చేసే పదార్థాన్ని తొలగిస్తుంది. అంతేకాదు కొలైన్ ప్రోటీన్ మెదడును ఉత్తేజితంగా ఉంచే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా మెదడుకును ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. వయసు మీద పడడం వల్ల వచ్చే అంధత్వం, కండరాల క్షీణతను నివారించగల ల్యూటిన్, జియాక్సితిన్ వంటి ఎంజైమ్లు గుడ్డులో ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి, చర్మ ముడతలు పడకుండా తోడ్పడతాయి. గుడ్ల నుంచి వచ్చే క్యాలరీలు తక్కువే, అదే సమయంలో శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్లు ఎక్కువ. డైటింగ్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్ అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఉడికించుకొని తినే ఒక గుడ్డు నుంచి 78 క్యాలరీలు మాత్రమే వస్తాయి. నూనెలు, ఇతర పదార్థాలు కలిపి చేసే వంటల్లో ఆయా పదార్థాల క్యాలరీలు కలుస్తాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డుతో మేలు ఎక్కువే. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు నిత్యం గుడ్డు తీసుకోవడం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదని, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుడ్డులోని ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు ఉడికించిన గుడ్డులోని తెల్లని భాగాన్ని తీసుకొని మధ్యలోని పచ్చని భాగాన్ని వదిలేస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువ రావడం, ఫైబర్ లేకపోవడం వల్ల అధికంగా గుడ్డు తింటే గ్యాస్, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.